నమస్తే బీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దేవరకొండ మండలంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ పోషణ మాసాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో కూడా 4.29 కోట్ల నిధులతో నిర్మించిన ఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎలకతుర్తి అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రి ఉన్నతీకరణ, విద్యుత్ ఉపకేంద్రం, రోడ్లు, ఇతరత్ర అభివృద్ధి పనులు మంజూరు అయి ఉన్నాయని తెలిపారు. ఈ జంక్షన్ ను దాదాపు 5 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎలకతుర్తికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఆసుపత్రిని అప్గ్రేడేషన్ కావచ్చు, లేదా 132 సబ్స్టేషన్ కావచ్చు, దాంతోపాటు మెడిపల్లి రోడ్డుకు సంబంధించి ఇష్యూ, ఈ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు హామీ ఇచ్చడం, కోర్టు ఏర్పాటు, ఇతరత్ర ఇవన్నీ కూడా తొందరలోనే అనుమతులు పొందబడి ఉన్నాయి. ఆ పనులు కూడా ఏదైతే జంక్షన్ ఒక పెద్దగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ జంక్షన్ లాగా అయిందో మిగతా అన్ని పనులను కూడా చేయడంతో పాటుగా ఎలకతుర్తి జంక్షన్ పనులుగా ఉత్సవాలు చేసుకొని పీజీ కోర్సులకు కూడా గౌరవ వైద్య శాఖ మంత్రి శాంక్షన్ చేసిన ఒక 50 సీట్లు. సో ఈ ప్రాంతంలో హెల్త్ ప్రకారంగా కూడా ఎంబీబీఎస్ లేకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నామ్స్లో పీజీ సీట్స్కు అలౌ చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి కూడా హుస్నాబాద్ కేంద్రంగా ప్రారంభం కాబోతోంది. ఇక్కడ ఎలకతుర్తికి సంబంధించి కూడా మరి కాలువల ద్వారా గౌరవేలికి సంబంధించింది, భీమదేవరపల్లి కావచ్చు, ఇక్కడ దేవాతలకు సంబంధించినవి కూడా. ములుగులో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన అనంతరం మంత్రి సీతక్క డిఎల్ఆర్ గార్డెన్ లో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు యూనిఫామ్లను పంపిణీ చేసి అనంతరం మాట్లాడుతూ పిల్లలకు వచ్చే పౌష్టికాహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మళ్ళీ పర్మనెంట్ గా మనకు వచ్చింది కాబట్టి మిగతా పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా ఫాస్ట్ గా చేయించడం జరుగుతుంది. మీరు కూడా దయచేసి ఎంతసేపు మన డిమాండ్లే కాకుండా మన విధులను కూడా, మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలి. పిల్లలకు కరెక్ట్గా బీఆర్ఎస్ నాయకులు నడలేదని మా మహిళలకు, మా అంగన్వాడీ టీచర్ అమ్మలకు యూనిఫామ్ ఉంటుంది, అది కూడా చేనేత కాడ ఇచ్చినాము. చాలా మంది మహిళలకు అవి అందించడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ మా అంగన్వాడీ అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకున్న సమయంలో బామర్ది ఇద్దరు ప్రెస్ మీట్ పెడతారని, తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తారన్నారు. ఎల్ఎన్టీకి సంబంధించిన మెట్రో విషయంలో కేటీఆర్ లిక్కర్ కు యూరియాకు లింకు పెడుతూ హరీష్ రావు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏదన్నా మంచి పరిణామం, ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇద్దరు బామర్దులకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజలను పక్కతో పట్టించే విధంగా విష ప్రచారం చేయడంలో ఇదేం కొత్త కాదు. గత 1.5-2 సంవత్సరాలలో అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళిద్దరు చేసే పనే ఇది. ఈరోజు ముఖ్యంగా కేటీఆర్ వచ్చి ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయాన్ని అశ్రద్ధతో వ్యవహారం చేసిరని, వీళ్ళ భవిష్యత్ వీళ్ళ ఆలోచన ఏంటంటే మేం లేని తెలంగాణనే ఉండొద్దని, మా కోటేం తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండొద్దని, వాళ్ళకు ఉద్యోగాలు రావద్దని, వాళ్ళ బతుకులు మారొద్దనే ఒక దరిద్రం ఆలోచన. దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల కొర్రతండాలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనామత్ బాలు నాయక్ హాజరై నూతన గృహాన్ని ప్రారంభించి ఇంటి యజమాని గీతా సురేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ విలేజ్ లో 36 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. అందరికంటే చాలా తొందరగా పూర్తి చేసి మీరు జిల్లాలోనే మొట్టమొదటి గృహ ప్రవేశము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయించినందుకు ఈ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా 35 ఏళ్ళు కూడా తొందరగా పూర్తి చేసి
మరి పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి గారికి, హౌసింగ్ పీడీ గారు రాజ్ కుమార్ గారికి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి బెల్లంపల్లి పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో 8వ జాతీయ పోషణ మాసాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలకు స్పెషలిస్ట్ డాక్టర్లచే వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాన్ని ప్రజలకు ఒక మెసేజ్ పోవాలి. కంపల్సరీగా మెసేజ్ ఏమైనా పోవాలంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి జనాలకు తెలిసే బాధ్యత. ప్రభుత్వం ద్వారా ఏమైనా చేస్తున్నామో రిటైనా దాన్ని ప్రజలలో తీసుకుపోయే బాధ్యత మీ అందరి ఉందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మన బెల్లంపల్లిని కాపాడుకుంటూ అన్ని పనులు చేసుకునే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆఫీసర్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వర్క్ ఈజ్ వర్షిప్ అనే మాటని దాన్ని కాపాడుకుంటూ మన బెల్లంపల్లిగా ఏ పనైనా కానీ సక్సెస్ చేస్తామని ఒక ఆశతో పొగడబోదామని కోరుకుంటూ సెలవు. నావిగేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోప కారణంగా పొరపాటున శ్రీలంక జిల్లాలో ప్రవేశించిన శ్రీలంక జైల్లో మగ్గుతున్న తాము కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో క్షేమంగా విడుదలయ్యామని మత్స్యకారులు తెలిపారు. తమ విడుదల కోసం కృషి చేసిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో మార్గ మధ్యంలో ఫోన్లో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇలాగా రావటం మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అండి. అంతే. అక్కడ జైల్లో కూడా నన్ను ఒక 5,000 మంది ఉంటారు సార్. ఒకసారి బోర్డు తోటి వెళ్తున్నా, నీకు బోర్డు టికెట్ చేసింది మేడం అనేసి నన్ను ఎత్తుకుని పెద్ద అడవిడి చేశారండి. బాగా జైల్లో బాగా ఇంటి ఎవరంటే భయం వాళ్ళకి. ఎవరికైనా మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోని మనం పనిచేసాం, సాధించుకున్నాం. ఓకేనా? చాలా చాలా మన ఏదో శ్రీలంక మన కాకినాడ తీసుకొచ్చినట్టు ఉంది. డెఫినెట్లీ. సింగం అక్కడ సింగం. అంతే అంతే. రండి వచ్చాక మనం అందరం కలిసి లంచ్ డిన్నర్ చేద్దాం. రండి. ఓకే. కరీంనగర్ పట్టణంలో ఐటీ టవర్ వద్ద ఉపాధి మరియు శిక్షణ శాఖ అధునాతన సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఐటీ చేశాను కరోనా జాబ్. సార్ మేడం రండి వెళ్ళండి. హరిశంకర్ సార్ ఫోటో దిగుతారండి సార్. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శాసనసభలో కొండబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వారి జీవనోపాధిని కొల్లగట్టేందుకు జీవో 217 తీసుకొచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే 217 జీవోను రద్దు చేశామని తెలిపారు. తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మొన్న నలుగురు మన కాకినాడ వాస్తవులు రామేశ్వరం బోటు కొనుక్కోవడానికి వెళ్ళి బోటు తీసుకొస్తుంటే నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక శ్రీలంక సైడ్ వెళ్ళిపోయారు అధ్యక్ష. ఈ అచ్చెన్నాయుడు గారి ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియపరిస్తే ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చొరవ తీసుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా దానిపైన స్పందించారు. ఈరోజు వాళ్ళని నిన్ననే రిలీజ్ చేశారు అధ్యక్ష. వాళ్ళు తిరిగి వస్తున్నారు. మీ ద్వారా వారి తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. కరీంనగర్ చింతకుంటలో SRSP కెనాల్ వద్ద రామలీలా ఉత్సవాల నిర్వహణకు జరిగిన భూమి పూజలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ప్రోగ్రాంను విజయవంతం చేయాలని కోరారు.
ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు బీసీ పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేసినందుకు తెలంగాణ బీసీల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనేక అవాంతరాలు చేసిన బీసీల పక్షపాతిగా రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆలోచనను బీసీ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఈ బీజేపీ బీఆర్ఎస్ రేపు స్థానిక సంస్థల్లో బొంద పెట్టాలే. మన ప్రియతమ నాయకుడు బీసీ పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో బీసీలంతా ఐక్యతై కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టాలని చెప్పి మరొకసారి ప్రత్యేక జీవో ద్వారా మా 42% బీసీలకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి బీసీల పక్షపాతిగా ప్రత్యేకంగా. పెద్దపల్లి ఐటీఐ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక కేంద్ర ప్రారంభోత్సవంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 2324 కోట్లతో 65 ఐటీఐ సెంటర్లను అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహకారంతో వివిధ కోర్సులు ఏటీసీలో విద్యార్థులకు నేర్పిస్తున్నామని తెలిపారు. ఆలేరు పట్టణంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాల సాధన కోసం ఆయన 96 సంవత్సరాలుగా బీసీల కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించి మంత్రి పదవిని సైతం తృణాపాయంగా పక్కన పెట్టి నా తెలంగాణకు న్యాయం జరగాలని చెప్పి 96 ఏళ్ల వయసులో కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి కొండ లక్ష్మణ్ బాబు గారి బీసీలకు రాజ్యాధికారం రావాలి. రాహుల్ గాంధీ గారి ఆలోచన భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇవాళ కొండ లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈ సందర్భంగా కొన్సీ అవార్డు గ్రహీత మా మల్లేశన్న గారు కూడా ఆలేరుకు ఒక వన్నె తెచ్చే విధంగా ఇవాళ మా పద్మశాలి బిడ్డ కావడం మాకు చాలా సంతోషం. ఇదే స్ఫూర్తితోటి ఆలేరులో నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలి కుటుంబాలకు ఈ ప్రభుత్వం అండ ఉంటది. మీకు రుణమా విషయంలో గానీ మీకు వచ్చే అన్ని లబ్దిదారుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం నేను మీ బిడ్డగా కృషి చేస్తానని చెప్పి మాటిస్తూ మళ్ళొక్కసారి 110వ జయంతి. వికారాబాద్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి పొంగిపొరుతున్న వాగులు వరదలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ప్రజలు వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షం అతి భారీ వర్షం ప్రొడక్షన్ ఉంది మనకి రేపు వరకు. దయచేసి మనకి వీకెండ్ కూడా ఉంది, ఫ్రైడే సాటర్డే రాబోతుంది. సో దయచేసి హైదరాబాద్ ఎవరైనా టూరిస్ట్ వస్తూ అనుకుంటే దయచేసి మనము ఎవరిని అలౌ చేయము. ప్లీజ్ బీ సేఫ్ ఇన్ యువర్ హోమ్స్. మీరు మీ ఒంట్లో క్షేమంగా సేఫ్గా ఉండండి. అండ్ సిమిలర్గా మన వికారాబాద్ జిల్లా ప్రజలకి కూడా అందరికీ కోరుతున్నాము, మీకు అవసరం ఉంటే అది ప్లస్ అదే కాకుండా విలేజ్ సెక్రటరీస్ ఇంకా వేరే ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి కలెక్టర్ సార్ నేను కూడా అందరికీ ఇవన్నీ చూస్తున్నాము. అండ్ విద్యార్థులకు ప్లస్ రైతు ఏదైతే ఉందో అనంతగిరి ఏరియాస్ అంతా కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది, అది యాక్సెస్ ఉండదు. సో దయచేసి ఎవరు కూడా రోడ్ ట్రిప్ కానీ లేకపోతే జాలీ ట్రిప్స్ కానీ వికారాబాద్కు ఈరోజు రేపు అంటే మనకు శనివారం అండ్ ఆదివారం రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఇంటిలో నుంచి బయటికి వెళ్లకుండా ఈ 2 రోజులు మనకు ఎక్స్ట్రీమ్ వెదర్ ఇన్ఫార్మేషన్ జాగ్రత్త తీసుకోవాలని. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రొసీడింగ్ అధికారుల పాత్ర కీలకమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ప్రొసీడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఎన్నికలలో నిర్వహించిన అనుభవాలు దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు.
వీళ్ళకి అలాట్ అవుతుందో ఆ మండలంలో వీళ్ళకి రెండో ట్రైనింగ్ ఉంటుంది సార్. 1 డే బిఫోర్ వీళ్ళు అక్కడ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాతనే వీళ్ళకు ఏ గ్రామ పంచాయతీ అలాట్ అవుతుందో అనేటువంటిది అక్కడనే తెలుస్తుంది. వాళ్ళ స్టేజ్ 2 దగ్గర రిపోర్ట్ చేసి ఇమీడియట్లీ వీళ్ళకి సంబంధించినటువంటి వార్డుకు సంబంధించిన టోటల్ మెటీరియల్ ఇంక్లూడింగ్ బ్యాలెట్ బాక్స్ అండ్ బ్యాలెట్ పేపర్స్ తీసుకోవాలి. చెక్ లిస్ట్ ప్రకారం మెటీరియల్ మొత్తం చెక్ చేసుకోవాలి. ఏదైతే ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి ఆ ప్రొఫార్మాలో మార్క్ చేసినటువంటి నంబర్స్ వీళ్ళకి ఇచ్చినటువంటి బ్యాలెట్ అక్కడనే మనం రీప్లేస్ చేసుకొని కరెక్ట్గా లీవర్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చూసుకొని సో అది తీసుకొని మనం లోపల కూడా అంతా మనం క్లీన్ చేస్తున్నాం. బట్ ఇంకా కూడా కొద్దిగా ఏమైనా ఆయిల్ అవి ఉంటే కూడా క్లీన్ చేసుకొని ఆ బ్యాలెట్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. సో బ్యాలెట్ పేపర్ రాకపోతే ఎవరైతే ఒక అప్ చేసుకోవాలో అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేసుకుంటారు. మనం పోయే ముందు కూడా ఒకసారి ఆ బ్యాలెట్ పేపర్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనకి బ్యాలెట్ పేపర్ అకౌంట్ మళ్ళీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని బ్యాలెట్ పేపర్స్ మనము యూజ్ చేసినాం, ఏ సీరియల్ నెంబర్ నుంచి ఏ సీరియల్ చేసుకొని చెక్ లిస్ట్ ఒకటి మనకి ఇస్తారు. ఆ చెక్ లిస్ట్ లో మొత్తం అంతా క్రాస్ చెక్ చేసుకొని ఈవీఎంస్ అంతా ఒక నంబర్స్ క్రాస్ చెక్ చేసుకొని మనం పోయేసి ఎలక్షన్ కాంటాక్ట్ చేస్తాము. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో ఈవీఎం ప్లేస్ లో మనకి బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. సో ఆ బ్యాలెట్ బాక్స్ సో ఈవీఎం అంత రిస్క్ మనకి ఇక్కడ ఉండదు. సో అక్కడ ఈవీఎం ఒక్కొక్కసారి ఆ ఈవీఎం సరిగ్గా పనిచేయదు. సో మళ్ళీ దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో వీవీఎం ప్యాక్ పని చేయకపోతే ఏం రీప్లేస్ చేయాలా, సో సియు పని చేయకపోతే. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో డిఆర్డీఏ మెప్మా ఉద్యానవన శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మలతో బతుకమ్మ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరై గౌరీమాత పూజ నిర్వహించి బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హలో హంతంపురంలకు విజయాలు తోలుకో హలో హంతంపురంలకు విజయాలు తోలుకొని వచ్చి విజయాలు. జనగామ జిల్లా కలెక్టర్ పింకేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ పాలసీలో భాగంగా లొంగిపోయిన ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 3 పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి తక్షణ సాయంగా 25,000 రూపాయల చొప్పున ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అందజేశారు. బిఎస్ఎన్ఎల్ భారతదేశానికి సొంత నెట్వర్క్ స్వదేశీ 4Gని ప్రవేశపెట్టనున్నట్లు బిఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రత్నం తెలియజేశారు. నాంపల్లి బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ఆడియో విజువల్ మీడియా అందరికీ వెరీ వార్మ్ వెల్కమ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ వి ఇన్వైట్ యూ టు దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. బయట వర్షం పడుతుంది, రాత్రి అంతా వర్షం, ఎర్లీ మార్నింగ్ అంతా వర్షం, ఇప్పుడు కూడా వర్షం పడుతున్నట్టుంది. అయినా కానీ మమ్మల్ని మీరు ప్రేమించి మీరు వచ్చినందుకు మా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారు రేపు జార్సిగూడ అంటే ఒడిశాలో 4G టెక్నాలజీ 4G మొబైల్స్ లాంచింగ్ కార్యక్రమం ఉంది రేపు టుమారో అట్ 10 o'clock 25-26 లో దాదాపు 900 crores మనం టర్న్ ఓవర్ చేస్తున్నాం. ఈ టర్న్ ఓవర్ వల్ల మనకి ఏమవుతుందంటే బిఎస్ఎన్ఎల్ అది దాన్ని పుట్టినప్పటి నుండి అంటే 25 years అవుతుంది పుట్టి 18 సంవత్సరాలు దాని ప్రాఫిట్ అని ఆ విధంగా మీరు బిఎస్ఎన్ఎల్ కూడా మీరు మీ చేయూతనిచ్చి దీన్ని స్ట్రెంథన్ చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి. ఇదేం ప్రైవేట్ నెట్వర్క్ కాదు, మన నెట్వర్క్, మన గవర్నమెంట్ నెట్వర్క్. బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ నెట్వర్క్, మన నెట్వర్క్. ఇది అంతా మనం ఓన్ చేసుకుని ముందుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా హిమైత్ సాగర్, గండిపేట చెరువుల గేట్లను తెరిచి వరద నీటిని మూసీ నదిలోకి వదిలేయడంతో 20 ఫీట్ల ఎత్తులో నుండి మూసీ వరద నీరు ప్రవహిస్తుంది. ఈ వరద నీటితో పురాణాపూల్, నయాపూల్, గౌలిగూడ, సిబిఎస్, అఫ్జల్గంజ్ ప్రాంతాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి.
Reddy, Customer Relation Manager, TGSRTC, MGBS bus station. Since last night around 8 p.m. onwards, we are facing heavy Musi River flooding in bus stations due to wall damage, retaining wall damage at Musi Canal. Rainwater has come to the bus station yards, and due to that, we, on the advice of our Honorable VC and MD and CM Sir and DRF, in the coordination with DRF forces, we immediately shifted all the passengers to their destinations by operating special buses also. And today also we are not operating any bus from MGBS, keeping the safety of the passengers in the view. And we are planning to operate buses in all the peripheral bus stations like LB Nagar, Dilshuk Nagar, Aramgad and JBS, Uppal, and passengers are requested to reach their destination from bus stations only, and we are kindly appeal all the passengers not to come the MGBS bus station, please. మలక్పేట నియోజకవర్గం ముసారాబాగ్ డివిజన్లోని సంజీవయ్య నగర్లో దుర్గామాత మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక సంజీవయ్య నగర్ వాసి కొంగర జగదీష్ తన కూతురు పర్హాష్య జన్మదిన సందర్భంగా అమ్మవారి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొంగర జగదీష్ కుటుంబ సభ్యులు, బస్తీవాసులు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం చేస్తున్నాము. నేను మా ఫాదర్ కొంగర జగదీశ్వర్, నా పేరు కొంగర సాత్విక్. మేము లాస్ట్ ఇయర్ కూడా అన్నదానం చేయించాము, ఇయర్ కూడా అన్నదానం చేపిస్తాము. జరిగే కార్యక్రమాల గురించి అంటే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. ఇది ఏమంటారు, బతుకమ్మ లాంటివి. శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషిమాత దేవాలయం కిల్లా భువనగిరిలో అన్నప్రసాదానికి రావిల చందు ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంగా స్వామి అన్నప్రసాద కార్యక్రమం చేశారు. సదన్న 25 కేజీల బియ్యం ఇవ్వడం, ఆపస్తి సుజాత రాజేంద్ర ప్రసాద్ 50 కేజీల బియ్యం అన్నప్రసాదానికి ఇచ్చారు. నిర్ణయించుకోవాలని చెప్పేసి భువనగిరి పట్టణ బ్రాహ్మణ సంఘం నిర్ణయించడం జరిగింది. కావున భువనగిరి పట్టణ ప్రజలందరూ మంగళవారం రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించుకుని గురువారం రోజు దసరా పండుగ చేసుకోవాల్సిందిగా కోరనైనది. మంచిర్యాల 28వ వార్డు లక్ష్మీనగర్ కాలనీలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయం కోసం పోరాడాలని నాయకులు సూచించారు. మరి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, 3 తరాల ఉద్యమకారుడైనటువంటి మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మరి 110వ జయంతి సందర్భంగా మరి మన ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్లో పనిచేసే అవాలకు మరి మన శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి దసరా పండుగ సందర్భంగా చిన్న చిరుకానుకగా మరి ఉడత భక్తిగా చిన్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన మరి మిత్రులందరూ కూడా పేరు పైన నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా మరొకసారి జై మార్కండేయ, జై తెలంగాణ. షేలింగపల్లి డివిజన్లోని తులజాభవాని అమ్మవారి ఆలయం మరియు చందానగర్లోని అమ్మవారి మండపాలను ఎమ్మెల్యే అరకపుడి గాంధీతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ దర్శించుకుని పూజలు చేశారు. డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 5వ రోజు అమ్మవారి యొక్క అలంకరణలతో పాటు దేవి నవరాత్రుల్లో భాగంగా మరి మన తులజాభవాని టెంపుల్ తారానగర్ యందు మన గౌరవ ఎమ్మెల్యే గారు, పిఎస్సి చైర్మన్ గారు అయినటువంటి రాజన్న గారు ఇక్కడికి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయడం చాలా సంతోషదాయకం. వారికి చాలా సంతోషం. నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీలింగపల్లి డివిజన్లో తులజాభవాని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఆయుర ఆరోగ్యాలు, సంతోషాలు, చక్కటి అభివృద్ధి, చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చక్కటి అభివృద్ధి జరగాలి, చక్కటి భవిష్యత్తు ఇవ్వాలా, ఆయుర ఆరోగ్యాలతో చక్కటి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
ములుగులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దేవరకొండ మండలంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ పోషణ మాసాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.